సినిమా ప్రారంభంలో మిలిటరీ వాళ్ళు ఏరియా 51 దగ్గర ఒక మర్మమైన కార్గోని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ వెహికల్ కి భారీ ప్రొటెక్షన్ ఉంది. అసలుకి లోపల ఉన్న సోల్జర్స్ కి వాళ్ళు ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అసలు ఐడియా లేదు. మేబీ అది ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ అయ్యుండొచ్చు లేదా ఏలియన్స్ అయ్యుండొచ్చు అని వీళ్ళు వాళ్ళ థియరీస్ చెప్తూ జోకులు వేస్తుంటారు. వీళ్ళిలా ఇక్కడ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఆపోజిట్ సైడ్ లో కొంచెం దూరంలో రోడ్ మీద ఒక కొత్త కపుల్ జస్ట్ మ్యారేజ్ అయింది కదా కాబట్టి రొమాన్స్ చేస్తూ వస్తుంటారు. వాళ్ళు డిస్ట్రాక్టెడ్, వీళ్ళు డిస్ట్రాక్టెడ్. సో కొంచెం సేపట్లో సడన్ గా వాళ్ళ బండి వచ్చి ఆ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ట్రక్ ని గుద్దేస్తుంది. పెద్ద ఎక్స్ప్లోషన్, ఆ కొలిషన్ యొక్క ఫోర్స్ కి ఆ కంటైనర్ ఎగురుతూ వెళ్లి పడుతుంది. ఆ యాక్సిడెంట్ లో చాలా మంది సివియర్ గా ఇంజూర్ అవుతారు. దెబ్బ తగిలిన ఒక సోల్జర్ లేచి రేడియో పట్టుకుని ఏం జరిగిందో బేస్ కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వెంటనే ఎవ్వరూ ఆ కంటైనర్ దగ్గరికి వెళ్ళకండి, అందరూ అర్జెంట్ గా ఆ ప్లేస్ నుంచి పారిపోండి అని హెచ్చరిస్తారు. క్రాష్ లో ఆ కంపార్ట్మెంట్ డోర్ ఓపెన్ అయిపోయి ఉంటుంది. చేతిలో రేడియో పట్టుకున్న సోల్జర్స్ అతని వాళ్ళు ఆ బాక్స్ దగ్గరికి వెళ్లడం చూసి రే ఎవరూ దాని దగ్గరికి వెళ్ళకండి, ఇప్పుడే తిరిగి వచ్చేయండి అని చెప్తాడు. కానీ ఆల్రెడీ లేట్ అయిపోయింది. ఆ సోల్జర్స్ అంతా ఆ కంటైనర్ ని చూస్తూ ఉంటే అందులో నుంచి ఒక చెయ్య బయటకు వస్తుంది. యాక్చువల్లీ అది ఒక జాంబీ. ఆ జాంబీ పేరు జ్యూస్. వాడు మామూలు జాంబీ కాదు, చాలా హైట్, ఫుల్ మజిల్స్ తో చాలా ఇంటెలిజెంట్ గా ఉంటాడు. ఆ జాంబీ వచ్చి రాగానే సోల్జర్స్ అందరి పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ జాంబీ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఫైటింగ్ మార్చి చాలా ఫాస్ట్ గా గన్స్ తో షూట్ చేస్తున్న సోల్జర్స్ కి దొరకకుండా పరిగెడుతుంది. కొంతసేపట్లోనే అది సోల్జర్స్ అందరినీ కొరికి వాళ్ళని ఇన్ఫెక్ట్ చేసేస్తుంది. ప్రతి ఒక్కరూ అవుట్. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా జాంబీస్ గా మారిపోతారు. జ్యూస్ అతనికి ఆపోజిట్ లో ఉన్న లాస్ వేగస్ సిటీని చూస్తాడు. అక్కడ చాలా మంది మనుషులు ఉంటారు కనుక ఆ సిటీని తన నెక్స్ట్ టార్గెట్ గా ఫిక్స్ చేసుకుంటాడు. ఇంకా నెక్స్ట్ ఏంటి, లాస్ వేగస్ లో ఈ జాంబీ ఇన్ఫెక్షన్ ఒక సునామీలా వచ్చి పడుతుంది. ప్రజలందరూ అటు ఇటు పరిగెడుతుంటారు. చాలా మంది జాంబీస్ గా మారిపోతారు. ఒక నాటకంలో దేవతల్లా వేషం వేసుకున్న వాళ్ళు కూడా జాంబీస్ గా మారిపోయి అందరి పైన దాడి చేస్తారు. ఆ సిటీ మొత్తం నాశనం అయిపోతుంది. మిలిటరీ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. సోల్జర్ సిటీలో ల్యాండ్ అయి ఆ జాంబీస్ ని షూట్ చేసి చంపేస్తారు. కానీ ఆ జాంబీస్ యొక్క పాపులేషన్ ఆల్రెడీ చాలా ఎక్కువైపోయింది. సో అవి ఈ సోల్జర్స్ ని కూడా జాంబీస్ గా మార్చేస్తాయి. ఇలా మొత్తం కొలాప్స్ అవుతూ ఉన్నప్పుడు మనకి కొంతమంది గొప్ప ఫైటర్స్ ని చూపిస్తారు. ముందుగా స్కాట్, వేరెవరో కాదండో ఇతనే బటిస్టా. తర్వాత మరియా ఇంకా వ్యాండర్ అనే ఈ ముగ్గురుతో ఒక టీం ఎంట్రీ ఇస్తారు. వాళ్ళైతే బ్యాక్ టు బ్యాక్ నిలబడి జాంబీస్ ని నరుగుతూ వాటి దగ్గర ఇరుక్కుని చాలా భయపడుతున్న ప్రజలందరినీ కాపాడుతూ ఉంటారు. వ్యాండర్ అయితే ఒక పెద్ద ఇండస్ట్రియల్ సర్కులర్ సా పట్టుకొని అతను ఆ జాంబీస్ అన్నిటిని ముక్కలు చేసేస్తాడు. ఇంకా మన మెయిన్ క్యారెక్టర్ స్కాట్ సంగతికి వస్తే అతనేమో తన టాక్టికల్ స్కిల్స్ తో జనాల్ని సేఫ్ గా బయటికి తీసుకొస్తాడు. అండ్ ఫైనల్లీ స్టార్టింగ్ సీన్ లో చాలా అందంగా కనిపించిన లాస్ వేగస్ సిటీ ఇప్పుడు మొత్తం జాంబీస్ కంట్రోల్ లో సర్వనాశనం అయిపోయినట్టు చూపిస్తారు. ఇంకా జాంబీస్ అన్ని బయటికి రాకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ఆ సిటీ చుట్టూ పెద్ద పెద్ద కంటైనర్ ని యూజ్ చేసుకుని ఒక పెద్ద గోడని కట్టేశారు. సో అంతే, ఇక లాస్ వేగస్ కి మనుషులకి ఎటువంటి సంబంధం లేదు. అది ఫుల్ గా జాంబీస్ కంట్రోల్లో ఉంది. తర్వాత సీన్ కట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత కథ కంటిన్యూ అవుతుంది. లాస్ వేగస్ ఇంకా జాంబీస్ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు న్యూస్ లో గవర్నమెంట్ ఒక పెద్ద డిసిషన్ తీసుకుంది అని చెప్తుంటారు. ఏంటంటే ఇంకొన్ని రోజుల్లో మిలిటరీ ఆ సిటీ మీద ఒక పెద్ద న్యూక్లియర్ బాంబ్ వేయబోతున్నారంట. ఆ ఒక్క బాంబ్ తో ఆ జాంబీస్ ప్రాబ్లమ్ ని పర్మనెంట్ గా ఆపేవాలి అని వీళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. ఇంకా మన హీరో స్కాట్ సంగతికి వస్తే ఒకప్పుడు జాంబీస్ తో ఫైట్ చేసి ప్రజల్ని కాపాడి చాలా మంచి పేరు తెచ్చుకున్న వీడు ఇప్పుడు లైఫ్ లో థ్రిల్ ఏం లేక ఒక బర్గర్ షాప్ లో బర్గర్లు వేస్తుంటాడు. ప్రతిరోజు ఒకటే చాలా బోరింగ్. కానీ ఒక రోజు టనకా అనే ఒక పెద్ద కేసినో ఓనర్ వస్తాడు. వాడు వేసుకున్న సూట్ ఇంకా బిల్డప్ చూస్తేనే తెలుస్తుంది వీడు చాలా రిచ్ అని. అతను డైరెక్ట్ గా మన హీరో స్కాట్ ని కలిసి అతనికి ఒక ఆఫర్ ఇస్తాడు. యాక్చువల్లీ సిటీ లోపల క్వారంటైన్ చేసిన జోన్ లో తన కేసినో వాల్ట్ ఒకటి ఉందంట. అండ్ అందులో $200 మిలియన్ తో క్యాష్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ టనకాకి డబ్బులు ఇచ్చేశారు. సో టెక్నికలీ ఆ క్యాష్ ఇప్పుడు ఎవ్వరికి తెలియని బ్లాక్ మనీ. అయినా ఆ ప్లేస్ లో అంత డబ్బు ఉండి ఇప్పుడేం ప్రయోజనం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ బాంబు వేయడానికి ఇంకో 96 గంటల సేపు మాత్రమే ఉంది. టనకా స్కాట్ కి చెప్తాడు, ఈ లోపల నువ్వు కనుక ఒక టీమ్ ని రెడీ చేసుకుని ఆ డబ్బుల్ని తీసుకువస్తే అందులో $50 మిలియన్ నీకే ఇస్తా, ఓకేనా అని ఆఫర్ చేస్తాడు. ఆ ప్లేస్ లో ఎన్ని జాంబీస్ ఉన్నాయో మీకే తెలుసు. అక్కడికి వెళ్ళడం అనేది చాలా రిస్క్. సో ఇది ఒక సూసైడ్ మిషన్. కానీ $50 మిలియన్ అనేది చాలా పెద్ద మనీ. ఈ మిషన్ ఎంత డేంజరస్ మన హీరోకి బాగా తెలుసు. కానీ వీడికి చాలా బోర్ కొడుతుంది కదా. అలాగే వీడు కోల్పోవడానికి ఏమీ లేని సిచ్యువేషన్ లో ఉన్నాడు
కాబట్టి మన హీరో ఆఫర్ ని అక్సెప్ట్ చేయడానికి ఆలోచిస్తాడు. అతను మిషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఫస్ట్ పనిగా తన పాత మెకానిక్ ఇంకా క్లోజ్ ఫ్రెండ్ మరియా దగ్గరికి వెళ్తాడు. ఆమె ఒక చిన్న మెకానిక్ షాప్ రన్ చేస్తూ లైఫ్ ని గడుపుతుంది. హీరో స్కాట్ వచ్చి మ్యాటర్ చెప్పగానే $50 మిలియన్ వస్తాయని కాదు, స్కాట్ మీద ఉన్న నమ్మకంతో ఇంకా లాయలిటీతో నీకోసం నేను వస్తాను అని వెంటనే ఒప్పుకుంటుంది. నెక్స్ట్ స్కాట్ తన మరో ఫ్రెండ్ వాండర్ దగ్గరికి వెళ్తాడు. వాండర్ ఒప్పుకోడు. జాంబీస్ ని నరికిన వారియర్ అయినా ఇప్పుడు ఒక నర్సింగ్ హోమ్ లో ముసలి వాళ్ళకి సేవ చేస్తూ చాలా కామ్ గా ఇంకా ఫిలాసఫిల్ గా మారిపోయాడు. హీరో వచ్చి మళ్ళీ యుద్ధం చేయాలి దిగురా అంటే వాండర్ ఫస్ట్ కొంచెం హెసిటేట్ అవుతాడు. మళ్ళీ ఆ రోజులాగా మనుషుల్ని చంపడం నా వల్ల కాదు, ఐఎమ్ సారీ అని బాధపడతాడు. కానీ స్కాట్ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాక వాండర్ అతని జైన్ సర్కులర్ సాని మళ్ళీ బయటికి తీసి యుద్ధానికి రెడీ అవుతాడు. ఫైనలీ వాళ్ళకు సిటీ నుంచి ఎస్కేప్ అవడానికి ఒక పైలట్ కావాలి కదా, కాబట్టి మెరైన్ పీటర్స్ దగ్గరికి వెళ్తారు. ఆమె కూడా ఏం పని లేక బోర్ కొట్టేసి చాలా డల్ గా ఉంటుంది. లైఫ్ లో ఎక్సైట్మెంట్ ఇంకా మెయిన్లీ డబ్బులు అవసరం ఉంది కాబట్టి స్కాట్ అడిగిన వెంటనే ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయిపోతుంది. టీంలో ఇంకా మజిల్ పవర్ ఇంకా ఫైర్ పవర్ కావాలి. స్కాట్ నెక్స్ట్ మికీని కాంటాక్ట్ చేస్తాడు. వీడు ఒక రకమైన సోషల్ మీడియా స్టార్. జాంబీస్ ని చాలా స్టైల్ గా ఫ్లాషీగా చంపుతాడు. ఆ వీడియోస్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లైక్స్ ఇంకా వ్యూస్ కోసం పాకులు పడే టైప్. మికీ తన ఇద్దరి ఫ్రెండ్స్ డేమన్ ఇంకా చాంబర్స్ ని కూడా వెంటేసుకుని వస్తాడు. వీళ్ళు కూడా జాంబీస్ ని హ్యాండిల్ చేయడంలో ఎక్స్పర్ట్లు. ఇక మెయిన్ పని ఒకటి బాకీ ఉంది. ఆ వరల్డ్స్ టఫెస్ట్ సేఫ్ ని ఓపెన్ చేసి అందులో ఉన్న కట్ట బయటకు తీయాలంటే కీ లేకుండా దాన్ని ఓపెన్ చేసి అంత టాలెంటెడ్ పర్సన్ ఒకటి కావాలి కదా. దానికోసం వీళ్ళు లూడ్విగ్ అనే అతని టీంలోకి రిక్రూట్ చేసుకుంటారు. ఇతను ఒక జర్మన్ లాక్ స్మిత్, నిజంగానే చాలా టాలెంటెడ్. ఈ పనికి సరైన అతను. లూడ్విగ్ అలాంటి ఒక పెద్ద సేఫ్ ని ఓపెన్ చేయడమే తన లైఫ్ అంబిషన్ అని మరీ స్పీచ్ ఇస్తాడు. సో టీం అంతా సెట్. ఇంకా టనక వీళ్ళందరి దగ్గర ఫుల్ ప్లాన్ ని విజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాళ్ళు ముందు క్వారంటైన్ జోన్ నుంచి సీక్రెట్ గా లోపలికి వెళ్ళాలి అండ్ అక్కడ వందలాది వేలాది జాంబీస్ తో ఫైట్ చేయాలి. ఆ సిటీలో ఒలింపస్ క్యాసినో అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ బేస్మెంట్ లో ఉన్న జనరేటర్ ని ముందు ఆన్ చేస్తే తర్వాత సేఫ్ ని డ్రిల్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఫైనల్ గా డబ్బు కట్టల మొత్తాన్ని బ్యాగ్స్ లో నింపుకొని రూఫ్ టాప్ మీద వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్న హెలికాప్టర్ లో గవర్నమెంట్ వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ వేసే లోపు ఎస్కేప్ అవ్వాలి. అదిలా ఈ టీమ్ లో ఇంకో ఒకే ఒక అతను మాత్రం జాయిన్ అవుతున్నాడు. వీడు టనాకా యొక్క సెక్యూరిటీ హెడ్. మన హీరో వాళ్ళ టీం మీద నమ్మకం లేక వీడిని కూడా పంపిస్తున్నాడు. స్కాట్ వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అనే దాన్ని మానిటర్ చేయడమే అతని పని. జాంబీల సిటీలోకి వెళ్ళాలంటే అందుకు సేఫ్ రూట్ కావాలి. స్కాట్ తన కూతురు కేట్ ని కలవడానికి క్వారంటైన్ క్యాంప్ కి వెళ్తాడు. కేట్ ఆ ప్లేస్ లో ఒక వాలంటీర్ గా పనిచేస్తుంది. సో తను వీళ్ళకి హెల్ప్ చేయగలదు. ఆ క్యాంప్ అంతా చాలా డర్టీగా డిప్రెసింగ్ గా కనిపిస్తుంది. అండ్ అక్కడ రిఫ్యూజీస్ ని, ముఖ్యంగా ఆడవాళ్ళని ఒక సెక్యూరిటీ గార్డ్ హరాస్ చేస్తూ ఉంటాడు. వాడు తన పవర్స్ యూస్ చేసుకుని అమ్మాయిల్ని బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళతో మిస్బిహేవ్ చేస్తుంటాడు. తనే హీరో కూతురు కేట్. కేట్ ని కలిసాక స్కాట్ కి తన కూతురుతో ఉన్న లాంగ్ డిస్టెన్స్ అర్థమవుతుంది. హీరో కూతురు అతన్ని అసలు పట్టించుకోవట్లేదు, మర్యాద ఇవ్వట్లేదు, అసలు అతన్ని చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. తన ప్రవర్తనలకి అతనే కారణమని హీరోకి తెలుసు. యాక్చువల్లీ ఆ జాంబీ అవుట్ బ్రేక్ జరిగిన టైంలో స్కాట్ భార్య కూడా ఇన్ఫెక్ట్ అయిపోయింది. తను జాంబీగా మారుతుంటే ఇతను వేరే దారి లేక వాళ్ళ కూతురు కళ్ళ ముందే ఆమెని చంపేశాడు. తను కేట్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ గీత. తనకి 2 పిల్లలున్నారు. గీత తన పిల్లల కోసం తనకి డబ్బులు కావాలి కనుక తను కొంతమంది సహాయంతో సిటీలోకి వెళ్ళింది, కానీ ఇంకా తిరిగి రాలేదు. ఈ విషయం తెలుసుకున్న కేట్ తన బెస్ట్ ఫ్రెండ్ ని వెతకడం కోసం నేను కూడా మీతో పాటు సిటీ లోపలికి వస్తా అని తన తండ్రి దగ్గర చెప్తుంది. స్కాట్ వద్దు, నువ్వు జస్ట్ మాకు బయటికి వెళ్ళడానికి హెల్ప్ చేయు చాలు అంటాడు. స్కాట్ కి తన కూతుర్ని డేంజర్ లోకి తీసుకువెళ్లడం అస్సలు ఇష్టం లేదు. కానీ తను పట్టుపట్టడంతో వేరే ఆప్షన్ లెక్క అతను ఒప్పుకుంటాడు. అలాగే సిటీ లోపల వీళ్ళకి దారి చూపించడానికి వీళ్ళు లిల్లీ అనే ఒక ఆవిడ సహాయం తీసుకుంటారు. లిల్లీ చాలా స్మార్ట్ ఇంకా రఫ్ గా కనిపించే క్యారెక్టర్. లిల్లీ ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. తను ముందు క్యాంప్ లో ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇస్తుంటాడు కదా ఒక గార్డ్, వాడికి ఎక్కువ డబ్బులు ఇస్తాను అని ఆశ చూపించి అతన్ని కూడా ఈ మిషన్ లో చేర్చుకుంటుంది. కానీ తన ప్లానే వేరు. ఆ గార్డ్ వాండర్ యొక్క సర్కులర్ సా పట్టుకుని అతనేదో ఈ మిషన్ కి పెద్ద హీరోలా ఫీల్ అవుతుంటాడు. ఇలా ఫైనల్ గా ఈ టీం అంతా కలిసి ఆ పెద్ద పెద్ద కంటైనర్ ని ఓపెన్ చేసుకుని వాళ్ళు ఆ లాస్ వేగస్ సిటీలోకి ఎంటర్ అవుతారు. ఆ చోటంతా ఫుల్ గా జాంబీల బాడీస్ తో ఒక శ్మశానంలో ఉంటుంది. అలాగే ఆ చోటంతా కంప్లీట్ సైలెన్స్. వీళ్ళు మెల్లమెల్లగా ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకు సడన్ గా ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది, ఏదో ఒక జంతువు అరిచినట్టు. చూస్తే అక్కడ ఒక పెద్ద జాంబీ టైగర్ ఉంటుంది. దాని ఫేస్ లో సగం స్కిన్ డీకంపోజ్ అయి దాని బోన్స్ అని బయటికి కనిపిస్తుంటాయి. లిల్లీ వాళ్ళ దగ్గర ఆ జాంబీ టైగర్ పేరు వ్యాలంటిన్. అది మనుషుల్ని చూస్తే చాలా ఆక్రోషం అయిపోతుంది. అది చాలా డేంజరస్, సో దాని కంటపడకండి అని వార్నింగ్ ఇస్తుంది. సరే అని అందరూ సైలెంట్ అవుతారు. ఆ జాంబీ
జాంబీ టైగర్ కొంతసేపట్లో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ సెకండ్ లిల్లీ టైం వేస్ట్ చేయకుండా తన ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తను అమ్మాయిలకి ప్రాబ్లం ఇచ్చే ఆ గార్డ్ ఉన్నాడు కదా, వాడి దగ్గరికి వెళ్లి సారీ చెప్పి సడన్ గా తన గన్ తీసి వాడి కాళ్ళలో షూట్ చేస్తుంది. నొప్పిలో గార్డ్ అరుస్తూ కింద పడిపోతే మిగతా వాళ్ళు కూడా అలర్ట్ అయి నువ్వేం చేస్తున్నావు అని లిల్లీని ప్రశ్నిస్తారు. అందుకు తను ఇదొక సాక్రిఫైస్, నాకు ఆ జాంబీల గురించి బాగా తెలుసు, మన సేఫ్టీ కోసం మనం మనలో ఎవరినైనా ఆ జాంబీస్ కి ఇవ్వాలి. అలాగే వీడే మంచోడు కాదు, అది మీకే తెలుసు. సో అందరూ నన్ను ఫాలో అవ్వండి, వీడిని ఇక్కడే వదిలేద్దాం, త్వరగా మూవ్ అవ్వండి అని చెప్పి వాళ్ళని తీసుకువెళ్తుంది. స్టార్టింగ్ లో లిల్లీ పిచ్చిదని అందరూ అనుకున్నారు, కానీ తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ జాంబీస్ లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి షాంబ్లర్స్, వీటికి బుర్ర పనిచేయదు, మనం యూజువల్ గా సినిమాల్లో చూసే జాంబీస్ లానే జస్ట్ సౌండ్ కి రియాక్ట్ అవుతాయి, మనుషుల్ని చూస్తే పిచ్చి పట్టినట్టు దాడి చేస్తాయి. రెండోది ఆల్ఫాస్, ఇవి చాలా స్మార్ట్, ఆర్గనైజ్డ్, మనలానే ఆలోచించగలవు, ప్లానింగ్ చేసి అటాక్ చేయగలవు, అవి చాలా పవర్ఫుల్ అని తను చెప్తుంది. ఆ గార్డ్ అరుస్తున్న సౌండ్ కి ఆల్ఫా జాంబీస్ లో క్వీన్ ఇంకొన్ని ఆల్ఫాస్ తో అక్కడికి వస్తుంది. ఈ రాణి జాంబీ యొక్క బాడీ మూవ్మెంట్స్ చూస్తే అది అసలుకి జాంబీ అనే మనకు అనిపించదు, అచ్చం మనుషుల్లానే అది చాలా స్టేబుల్ గా మూవ్ అవ్వగలుగుతుంది. ఆ క్వీన్ జాంబీ ఈ గార్డ్ ని క్లోజప్ లో చూసి తన మనిషి సహాయంతో ఈ గార్డ్ ని కాలు పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది. వెళ్లే ముందు ఆ రాణి జాంబీ లోపలికి వచ్చిన ఈ టీం వల్ల మొహాలు కూడా చూసుకుంటుంది. ఆ జాంబీస్ అతన్ని ఒక హోటల్లోకి తీసుకుని వెళ్లడం కేట్ తన బైనోకులర్స్ తో చూస్తుంది. అవి అతన్ని ఏం చేస్తాయి అని తను అడిగినప్పుడు లిల్లీ వాళ్ళతన్ని కొరికి అతన్ని కూడా ఒక జాంబీలో మార్చేస్తారు అంతే అని చెప్తుంది. స్టార్టింగ్ సీన్ లో ఒక జాంబీ కార్గో బ్రేక్ చేసుకుని బయటకు వచ్చి ఆర్మీ వాళ్ళపైన దాడి చేసింది కదా, ఆ జాంబీనే ఇక్కడున్న జాంబీస్ అన్నిటికీ రాజు. వాడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పై నుంచి ఈ టీం ని చూస్తూ ఉంటాడు. తర్వాత ఆల్ఫా జాంబీస్ అన్ని ఉన్న హోటల్ లోపల చూపిస్తే అక్కడికి ఆ రాజు జాంబీ వస్తాడు. ఆ గార్డ్ ని కూడా జాంబీస్ అని సరౌండ్ చేసి ఉంటాయి. ముందుగా ఈ రాజు రాణి జాంబీ దగ్గరికి వెళ్తాడు. రాణి ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది అనే విషయాన్ని మనం నోట్ చేయొచ్చు. తర్వాత రాజు ఆ వ్యక్తిని ఇన్ఫెక్ట్ చేసి ఇతను చాలా వీక్ గా ఉన్నాడు, ఇతను దీనికి పనికిరాడు అన్నట్టు చెప్పి ఆ గార్డ్ ని జాంబీల మధ్య విసిరేస్తాడు. ఆ జాంబీలన్నీ అతన్ని పట్టుకుని వేరే చోటికి తీసుకువెళ్తుంటాయి, అక్కడ చాలా శవాలు ఉంటాయి. మరోపక్క హీరో వాళ్ళ టీం ఆ ఒలింపస్ క్యాసినో వైపుకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు దారిలో ఒక పెద్ద చీకటైన బిల్డింగ్ ని క్రాస్ చేయాల్సి వస్తుంది. లోపల కరెంట్ లేదు, సరిగా కళ్ళు కనిపించట్లేదు కాబట్టి వీళ్ళు గ్లో స్టిక్స్ యూస్ చేసుకుని చాలా సైలెంట్ గా దారిని మార్క్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారు. ఆ బిల్డింగ్ ఫ్లోర్ నిండా జాంబీస్ ఉంటాయి. ఇవన్నీ ఆ తెలివి తక్కువ జాంబీస్, వీళ్ళని చూస్తే ఖచ్చితంగా చంపేస్తాయి. కానీ అవన్నీ ప్రస్తుతానికి డీప్ స్లీప్ లో ఉన్నాయి. సో వీళ్ళు సైలెంట్ గా వెళ్తే తప్పించుకునే ఛాన్సెస్ ఉంది. వీళ్ళకి చిన్న సౌండ్ కూడా చేయకూడదు అని వీళ్ళంతా చాలా జాగ్రత్తగా ప్రతి అడుగుని కేర్ఫుల్ గా పెట్టి ముందుకు వెళ్తారు. కానీ వీళ్ళలో తనక పంపించిన మనిషి ఉన్నాడు కదా, అతని పేరు మార్టిన్. వాడు మాత్రం తన బుద్ధి చూపిస్తాడు. ఆ యూట్యూబర్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది, తన పేరు చాంబర్స్, టఫెస్ట్ ఫైటర్. ఈ మార్టిన్ ఏమనుకున్నాడో కానీ ఆ అమ్మాయిని ఇరికించాలని నిర్ణయించుకొని అతను ఆ గ్లో స్టిక్స్ అన్నిటిని మార్చి వేరే డైరెక్షన్ లో విసురుతాడు. దీనివల్ల ఆ అమ్మాయి కన్ఫ్యూజ్ అవుతుంది. తను రాంగ్ రూట్ లో వెళ్లడం వల్ల తెలియక ఒక జాంబీ మెలుకుంటుంది. అంతే ఆ జాంబీ ఎప్పుడైతే ఈ అమ్మాయిని చూస్తుందో వెంటనే అది పిచ్చి పట్టినట్టు తనపైన దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. స్టార్టింగ్ లో ఈ అమ్మాయి స్కిల్ఫుల్లీ తన దగ్గర ఉన్న కత్తిని యూజ్ చేసుకుని మెలుకున్న జాంబీస్ ని గొంతు కోసి చంపిస్తుంది. అయినా చాలా జాంబీస్ మెలుకుంటాయి. మిగతా వాళ్ళు కూడా జాంబీస్ వల్ల అలర్ట్ అయి అందరూ తప్పించుకోవడం కోసం పరిగెడతారు. వాళ్ళంతా ఒక సేఫ్ అయిన ప్లేస్ కి రాగానే మార్టిన్ ఆ అమ్మాయి కోసం వెయిట్ చేయకుండా అతను వెంటనే డోర్ ని లాక్ చేసేస్తాడు. దాంతో యూట్యూబర్ మికి ఆ అమ్మాయి ఇంకా బ్రతికే ఉంది, డోర్ తెరువు అని అతనితో గొడవ పడతాడు. కానీ ఇక వీళ్ళు ఏమీ చేయలేరు. ఆ జాంబీస్ అని చాంబర్స్ ని సరౌండ్ చేసేస్తాయి. గ్లాస్ పగలగొట్టుకుని తను బయటకు వస్తుంది. కానీ ఆ జాంబీస్ కూడా తన వెంటే వచ్చి తనని ఒక్కో డైరెక్షన్ లో కొరుకుతుంటే తన ఫ్రెండ్స్ ఇక వేరే ఆప్షన్ లేదు, తను జాంబీగా మారకుండా ఉండాలంటే ఇది చేయక తప్పదని వాళ్ళు ఆ అమ్మాయి పెట్టున్న ఫ్యూల్ ట్యాంక్ ని షూట్ చేసి ఒక ఎక్స్ప్లోషన్ చేసి తను ఇంకా జాంబీస్ అన్నిటిని ముక్కలు చేసి చంపేస్తారు. ఇలా అమ్మాయి తప్ప మిగతా వాళ్ళందరూ సేఫ్ అవుతారు. కానీ ఇప్పుడు అందరికీ మార్టిన్ మీద డౌట్ స్టార్ట్ అవుతుంది. వాడేదో తేడాగా ప్రవర్తిస్తున్నాడు. చాంబర్స్ డెత్కి ఇతనే కారణమేమో అని వాళ్ళకి అనిపిస్తుంది. ఈ గోడ తర్వాత వాళ్ళు కేసును మెయిన్ హాల్లోకి చేరుకుంటారు. లోపల వాళ్ళకి ఒక షాకింగ్ సీన్ కనిపిస్తుంది. అక్కడ ఆల్రెడీ చనిపోయిన కొంతమంది బాడీస్ ఉంటాయి. వాళ్ళ డ్రెస్ లో ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న కీస్ చూస్తే వీళ్ళు తనకా పంపించిన ప్రీవియస్ టీమ్ అయి ఉంటుంది అని వీళ్ళు రియలైజ్ అవుతారు. టేబుల్ మీద కొన్ని బ్లూ ప్రింట్స్ ఉంటాయి అండ్ అవి ఎగ్జాక్ట్ గా వీళ్ళు తెచ్చిన బ్లూ ప్రింట్స్ లానే ఉంటాయి. అంతే తనకా వీళ్ళకంటే ముందే వేరే వాళ్ళని పంపించాడు అని, ఇది ఫస్ట్ అటెంప్ట్ కాదు అని కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా టీం స్ప్లిట్ అవుతారు. లూడ్విగ్ ఇంకా వాండర్ వాల్ట్ దగ్గరికి వెళ్తారు. లూడ్విగ్ అదే ఆ లాక్ స్మిత్ ఆ సేఫ్ ని చూడగానే ఏదో లవర్ ని చూసినట్టు ఫీల్ అయి మురిసిపోతాడు. స్కాట్ ఇంకా అతని కూతురు కేట్ జనరేటర్ ఆన్ చేయడానికి వెళ్తారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఇంకా సైలెన్సే ఉంది. ఆ హెలికాప్టర్ పైలట్ పీటర్స్ ఇంకా మరియా హెలికాప్టర్ ని స్టార్ట్ చేసి రెడీగా ఉండడానికి రూఫ్ కి వెళ్తారు. ఆ హెలికాప్టర్ తుప్పు పట్టిపోయి చాలా పాత మోడల్ లాగా కనిపిస్తుంది. మార్టిన్ ఇంకా లిల్లీ మాత్రం జాంబీస్ వస్తూ
వస్తున్నాయా అని చూడడం కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మార్టిన్ మైండ్ లో వేరే ప్లాన్ ఉంది. వాడు టీం ని వదిలేసి తన సీక్రెట్ అజెండా కోసం వెయిట్ చేస్తున్నాడు. స్కాట్ మరియు కేట్ జనరేటర్ లో ఫ్యూయల్ పోసి దాన్ని ఆన్ చేసి ఆ బిల్డింగ్ కి పవర్ సప్లై ఇస్తారు. లైట్స్ అన్ని వెలుగుతాయి. ఇదే సమయంలో కింద సేఫ్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్న వాండర్, లూడ్విగ్ ఇంకా యూట్యూబర్ ని కొన్ని జాంబీస్ అటాక్ చేస్తాయి. వాళ్ళు గన్స్ తో వాటిని కంటిన్యూస్ గా షూట్ చేస్తారు. ఆ యూట్యూబర్ జాంబీస్ ని చంపి చాలా ఆనందపడి నవ్వుతూ ఉంటాడు. కానీ ఇది వాండర్ కి నచ్చదు. అతను ఒక లుక్ ఇస్తే ఆ యూట్యూబర్ సైలెంట్ అయిపోతాడు. తర్వాత వీళ్ళు ఒక పెద్ద బాంబ్ ని యూజ్ చేసుకుని ఆ ఎక్స్ప్లోషన్ తో ఆ సేఫ్ కి వెళ్లే దారిని క్లియర్ చేస్తారు. అమ్మయ్య, ఆల్మోస్ట్ పని అయిపోయింది అని వీళ్ళంతా సంతోషపడుతున్నప్పుడు బయట మార్టిన్ ఇంకా లిల్లీ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి ఆల్ఫా క్వీన్ వస్తుంది. అండ్ ఇక్కడే మార్టిన్ తన అసలు మిషన్ ని బయటపడతాడు. అసలు అతను ఈ మిషన్ మీద వచ్చింది డబ్బు కోసం కాదు, ఆల్ఫా క్వీన్ యొక్క తలని తీసుకోవడం కోసం. విషయం ఏంటంటే గవర్నమెంట్ కి ఈ రాణి తల కావాలి. ఆ రాణి యొక్క డిఎన్ఏ చాలా స్పెషల్. దాన్ని యూజ్ చేసుకుని కంట్రోల్ చేయగలిగే ఒక బయో వెపన్ ఆర్మీని తయారు చేయొచ్చు అనేదే వీళ్ళ ప్లాన్. మార్టిన్ క్వీన్ ని ట్రాప్ చేయడానికి ఒక వైర్ ట్రాప్ సెట్ చేస్తాడు. రాణి రాగానే ఆ వైర్ ట్రాప్ తన మెడ చుట్టూ టైట్ అవుతుంది. రాణితో ఎప్పుడు ఉన్న ఇంకో జాంబీతో కూడా వీళ్ళు ఫైట్ చేసి చివరికి దాన్ని షూట్ చేసి చంపిస్తారు. రాణి జాంబీ యొక్క అరుపులు రాజుకి వినిపిస్తుంది. అతను ప్రస్తుతానికి గీతని టార్చర్ చేస్తుంటాడు. తను ఇంకా ప్రాణాలతోనే ఉంది. రాజు తన భార్యకి ఏమైందో చూడడం కోసం వస్తూ ఉంటే ఇక్కడ మార్టిన్ ఆ రాణి యొక్క తలని కట్ చేసి దాన్ని బాడీ నుంచి సెపరేట్ చేసేస్తాడు. ఆ కట్ అయిన తల ఇంకా బ్రతికే ఉంది. అతను ఆ తలని ఒక బ్యాగ్ లో వేసుకుంటాడు. కానీ లిల్లీకి వీడు చేసిన పని అస్సలు నచ్చదు. రాణినే లేపేశాడు వీడు. ఇక జాంబీ రాజు లేదంటే మిగతా జాంబీస్ ఊరుకుంటాయా? లేదు కదా. ఆ సేఫ్ దగ్గర ఉన్న వాళ్ళు ఒక జాంబీ చేతిని కట్ చేసి దానితో ఆ జాంబీని అట్రాక్ట్ చేసి అక్కడ ఉన్న ట్రాప్స్ అన్నిటిని డియాక్టివేట్ చేసేస్తారు. తర్వాత వీళ్ళు ఆ వాల్ట్ దగ్గరికి వెళ్లి దాన్ని ఓపెన్ చేసే పనులు పడతారు. సరిగ్గా ఇదే సమయానికి ఆ ప్లేస్ కి ఆ జాంబీల రాజు వస్తాడు. అతను అక్కడ తల లేకుండా తన భార్య శవం పడి ఉంది అనే దాన్ని చూస్తాడు. ఈ జాంబీ చాలా ఫీల్ అవుతూ ఆ జాంబీ కడుపులో హోల్ వేసి కడుపులో ఉన్న జాంబీ ఫీటస్ ని బయటికి తీస్తాడు. కానీ అది అప్పటికే చనిపోయి ఉంటుంది. మనుషులు తన పార్ట్నర్ ని ఇంకా తనకి పుట్టబోయే బిడ్డని చంపేశారు అనే విషయం తెలిసాక జాంబీల రాజుకి పిచ్చి కోపం వస్తుంది. వాడు చాలా గట్టిగా చాలా భయంకరంగా అరుస్తాడు. ఈ సౌండ్ సిటీలో ఉన్న ప్రతి జాంబీకి సిగ్నల్ లా వెళ్తుంది. ఇది ఒక యుద్ధం. జాంబీ రాజు జాంబీలందరినీ గ్యాదర్ చేసి ఆ కేసినో మీద ఒక పెద్ద అటాక్ చేయడానికి మనుషుల టీం అందరినీ వేటాడి చంపడానికి రెడీ అవుతాడు. మరోపక్క ఆ కేసినోలో లూడ్విగ్ ఆ వాల్ట్ ని ఓపెన్ చేయడానికి తన స్కిల్స్ అన్ని యూజ్ చేస్తూ ఫుల్ టెన్షన్ లో ఉంటాడు. చెమట్లు కారుతూ అతను దాన్ని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే కరెక్ట్ గా అదే టైం కి వాళ్ళు బ్రేకింగ్ న్యూస్ చూస్తారు. ఏంటంటే గవర్నమెంట్ ఆ న్యూక్లియర్ బాంబ్ వేయాలని ప్లాన్ చేశారు కదా, దాని టైమింగ్ మార్చేశారు. వాళ్ళ ప్లాన్ ప్రకారం 24 గంటలు లేదు, ఇంకా కేవలం 90 నిమిషాలు మాత్రమే టైం మిగిలి ఉంది. ఇది వినగానే అందరూ భయపడుతూ టెన్షన్ అవుతూ ఉంటారు. అసలుకి ప్రాబ్లం అయితే అది మాత్రం కాదు, హెలికాప్టర్ కూడా స్టార్ట్ అవ్వదు. పీటర్స్ దాన్ని ఎలా రిపేర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఫైనలీ లూడ్విగ్ సక్సెస్ఫుల్ గా ఆ పెద్ద సేఫ్ డోర్ ని స్లోగా ఓపెన్ చేస్తాడు. లోపల కొండల్లా డబ్బు కట్టలు ఉంటాయి. టీం అంతా వచ్చిన పని అయిపోయిందని చాలా సంతోషపడతారు. ఇంకా తప్పించుకోవడం మాత్రమే బ్యాలెన్స్ అని వీళ్ళు లేట్ చేయకుండా ఆ డబ్బు కట్టలు మొత్తాన్ని బ్యాగ్స్ లో నింపడం స్టార్ట్ చేస్తారు. కానీ వీళ్ళ ఈ సెలబ్రేషన్ ఎక్కువసేపు ఉండదు. బయట జాంబీల రాజు వచ్చేసాడు. ముఖానికి మాస్క్ వేసుకుని యుద్ధం కోసం చాలా జాంబీస్ ని తీసుకుని వచ్చుంటాడు. అతను వెయిట్ చేయకుండా ఆ ఆల్ఫా జాంబీ ఆర్మీ అన్నిటిని లీడ్ చేస్తూ క్యాసినో బిల్డింగ్ పైన అన్ని డైరెక్షన్ నుంచి అటాక్ చేయిస్తాడు. ఈ గందరగోళం అన్నిటికీ మధ్యలో కేట్ తను ఇంకా తన ఫ్రెండ్ గీతని కనిపెట్టలేదు అని గుర్తు తెచ్చుకుంటుంది. గీతని ఒలింపస్ హోటల్లో దాచి ఉన్నారు అనే విషయం తెలుసుకుని కేట్ ఎవ్వరికీ చెప్పకుండా తన ఫ్రెండ్ ని సేవ్ చేయడానికి పరిగెడుతుంది. స్కాట్ కి తన కూతురు మిస్ అయ్యింది అని తెలియగానే మనీ వద్దు, నా కూతురే కావాలని అతను ఆమె వెనకాల పరిగెడతాడు. బయట మార్టిన్ తన పని అయిపోయింది కదా అని అతను ఆ జాంబీ తల ఉన్న బ్యాగ్ తో అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటాడు. వెళ్లే ముందు అతను టీం మొత్తాన్ని బేస్మెంట్ లో లాక్ చేసిస్తాడు. కానీ అప్పుడే అతను తన బ్యాగ్ లో ఆ జాంబీ యొక్క తల లేదు అనే విషయాన్ని నోట్ చేస్తాడు. యాక్చువల్లీ ఆ తల ఇప్పుడు లిల్లీ దగ్గర ఉంది. తను డబ్బుకి ఆశపడి ఆ తలని కొట్టేసింది. మార్టిన్ టెన్షన్ అవుతాడు. మరోపక్క మరియా కూడా స్కాట్ ఇంకా అతని కూతురికి హెల్ప్ చేయడం కోసం తను కూడా వాళ్ళతో పాటు వెళ్తుంది. కానీ ఒక జాంబీ సర్ప్రైజ్ అటాక్ చేసి మరియాని కొరికేసి ఆమె తలని 180 డిగ్రీ ట్విస్ట్ చేసి ఆమెని అక్కడే చంపిస్తుంది. స్కాట్ ఫుల్ డిప్రెషన్ అయిపోతాడు. తన కళ్ళ ముందే తన బెస్ట్ ఫ్రెండ్ చనిపోయింది. వాళ్ళు కేసిన ఫ్లోర్ మీద ఫైట్ చేస్తూ వెళ్తుంటే జాంబీస్ మాత్రం ఆగకుండా వస్తూ ఉంటాయి. ఆ యూట్యూబర్ కూడా చాలా సేపుగా జాంబీస్ తో ఫైట్ చేస్తుంటాడు. అతని దగ్గరున్న బుల్లెట్స్ మొత్తం అయిపోయింది. చుట్టూ జాంబీస్ ముట్టడిస్తాయి. వాడింకే ఎస్కేప్ అవ్వలేను అని రియలైజ్ అయి తన దగ్గరున్న హ్యాండ్ గ్రెనేడ్స్ అన్ని తీసి వాటి పిన్స్ ని ఒక్కసారికే లాగేసి ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ తో ఆ జాంబీస్ అన్నిటితో పాటు బ్లాస్ట్ అయి చనిపోతాడు.
అలాగే లూడ్విగ్ ఇంకా వాండర్ ఆ వాల్ట్ దగ్గర ఉన్నప్పుడు ఆ జాంబీల రాజు అక్కడికి వస్తాడు. వాండర్ తన సర్కులర్ సాతో ఫైట్ చేస్తాడు, కానీ ఆ జాంబీ పవర్ ముందు వీడు ఏమీ చేయలేకపోతాడు. ఆ జాంబీ రాజు వాండర్ ని ఈజీగా తోసేసి అతన్ని చంపడానికి వస్తాడు. అప్పుడే లూడ్విగ్ తన ఫ్రెండ్ వాండర్ ని కాపాడడానికి అతను వాండర్ ని ఆ వాల్ట్ లోకి తోసేసి బయట నుంచి దాన్ని లాక్ చేసిస్తాడు. లూడ్విగ్ బయట ఆ రాజు జాంబీకి బలైపోయి వాండర్ ని కాపాడాడు. తర్వాత విడివిడిగా ఉన్న ఈ టీం అంతా చాలా కష్టపడి ఆ జాంబీస్ ని ఎదుర్కొంటూ కొంచెం కొంచెంగా సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. పైన మార్టిన్ జాంబీ తల లేక చాలా టెన్షన్ అవుతూ ఉంటే అక్కడికి ఆ జాంబీ పులి వాలంటీన్ వస్తుంది. వీటిప్పటి వరకు చేసిన పాపాలన్నిటికీ కలిపి ఆ పులి ఇతన్ని కొరికి లాగి అటు ఇటు గుద్ది చివరికి అతని తలని లాగి అతి క్రూరంగా చంపిస్తుంది. స్కాట్ అడ్డుపడిన జాంబీస్ అన్నిటిని లేపేస్తూ కొంత గోడ తర్వాత ఎలివేటర్ ఎక్కి లిల్లీతో పాటు రూఫ్ పైకి చేరుకుంటాడు. కానీ వాళ్ళ టీంలో ఇంకా ఎంతమంది బ్రతుకున్నారు, ఎంతమంది చనిపోయారు అని ఎటువంటి క్లూ వాళ్ళకి లేదు. రూఫ్ మీద హెలికాప్టర్ రెడీగా ఉంది. పీటర్స్ ఎలాగోలా ఆ ఇంజిన్ ని మళ్ళీ స్టార్ట్ చేసింది. ఆ జాంబీల రాజు ఇంకా మిగిలిన ఆల్ఫాస్ హీరోని చంపడానికి అక్కడికి వచ్చేస్తారు. లిల్లీ సిచ్యువేషన్ ని చూసి తన దగ్గర ఉన్న ఆల్ఫా క్వీన్ హెడ్ ని బయటకి తీసి దీన్ని షూట్ చేసేస్తా, దగ్గరికి రాకు అని ఆ జాంబీ రాజుని బెదిరిస్తుంది. ఆ రాజు కూడా ఆగిపోతాడు. హీరో అయితే ఇప్పుడే ఆ జాంబీ యొక్క తల చూస్తున్నాడు కనుక అది ఏంటి అని అతను లిల్లీ దగ్గర అడుగుతాడు. తను అతనికి లైట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి డిస్ట్రాక్ట్ అవుతుంది. అండ్ ఈ చిన్న గ్యాప్ ని యూస్ చేసుకున్న ఆ జాంబీ రాజు వెంటనే ఒక స్పియర్ ని లిల్లీ వైపుకు విసురుతాడు. దెబ్బకి తను గోడకి వెళ్లి అటుక్కుంటుంది. అంతే, లిల్లీ కూడా చనిపోయింది. ఇంకా తన చేతిలో ఉన్న ఆ రాణి యొక్క తల సంగతికి వస్తే అది చేయి జారి అంత హైట్ నుంచి కింద పడి పచ్చడైపోతుంది. రాజు ప్రయత్నించి తన భార్య తలని కాపాడుకోలేకపోయాడు. అందువల్ల అతను చాలా బాధపడతాడు. అతను లిల్లీని చూసి గట్టిగా అరుస్తాడు. ఇంకా ఇది చూసిన హీరో హెలికాప్టర్ ఎక్కి మనకి ఎక్కువ టైం లేదు, మనం వెంటనే గేట్ ని కాపాడి ఇక్కడ నుంచి ఎస్కేప్ అవ్వాలి అంటాడు. గవర్నమెంట్ ఆ న్యూక్లియర్ బాంబ్ వేయడానికి జస్ట్ 10 మినిట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పైలట్ పీటర్స్ హీరోని ఆ ఒలింపస్ బిల్డింగ్ పైన డ్రాప్ చేసి టైం అయ్యేలోపు త్వరగా వెళ్లి నువ్వు నీ కూతుర్ని తీసుకునిరా అని చెప్తుంది. ఆ బిల్డింగ్ లోపల కేట్ గీత అని కనిపెట్టింది. స్కాట్ కూడా అక్కడికి వస్తాడు. అతను అక్కడున్న జాంబీస్ తో ఫైట్ చేసి వాళ్ళని హెలికాప్టర్ లోకి ఎక్కించుకుంటాడు. అంతే, ఇక ఎస్కేప్ అయిపోవచ్చు అనుకునే టైంలో లాస్ట్ సెకండ్ లో మళ్ళీ అక్కడికి జాంబీ రాజు వస్తాడు. వాడు చాలా ఫాస్ట్ గా పరిగెడుతూ వచ్చి జంప్ చేసి ఎలాగోలా వీళ్ళందరూ ఉన్న హెలికాప్టర్ ఎక్కిపోతాడు. దీంతో గాల్లో హెలికాప్టర్ ఎగురుతూ ఉండగా స్కాట్ ఇంకా ఆ జాంబీ రాజుకి మధ్య ఒక ఫైనల్ ఫైట్ జరుగుతుంది. జాంబీ రాజు చాలా పవర్ఫుల్ గా అటాక్ చేస్తాడు. స్కాట్ యొక్క షోల్డర్ మీద గట్టిగా కొరుకుతాడు. హీరోకి తనకి ఇన్ఫెక్షన్ ఎక్కిపోతుంది అని తెలిసిపోతుంది. కానీ అతను తన కూతురు కోసం లాస్ట్ దాకా ఫైట్ చేస్తాడు. అతను ఫైనల్ గా గన్ తీసి ఆ జాంబీ రాజు తల మీద షూట్ చేసేస్తాడు. ఫైనలీ ఆ జాంబీ చనిపోయి బాడీ హెలికాప్టర్ నుంచి కింద పడిపోతుంది. కరెక్ట్ గా అదే టైం కి మిలిటరీ వాళ్ళు లాస్ వేగస్ సిటీ మీద న్యూక్లియర్ బాంబ్ వేస్తారు. వాటి షాక్ వేవ్స్ వల్ల హెలికాప్టర్ కంట్రోల్ తప్పి నేల మీద క్రాష్ అవుతుంది. బట్ అదృష్టవశార్థం ఆ పాటికే వీళ్ళు ఆ కంటైనర్లని ఆ సిటీని దాటుకొని చాలా దూరం వచ్చేసుంటారు. క్రాష్ సైట్ అంతా దుమ్ముతో నిండిపోయి ఉంటుంది. చూస్తే ఈ యాక్సిడెంట్ లో పైలట్ పీటర్స్ చనిపోయి ఉంటుంది. పాపం హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ గీత కూడా బ్రతకలేదు. స్కాట్ మాత్రం ఇంకొంచెం ఊపిరితో ఉంటాడు. అతను తన దగ్గరున్న కొంచెం డబ్బుల్ని కేట్ కి ఇచ్చి నీ లైఫ్ ని నీకు ఇష్టమైనట్టు హ్యాపీగా లివ్ చేయు, నన్ను క్షమించు అని చెప్తాడు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల స్కాట్ జాంబీగా మారడం స్టార్ట్ అవుతుంది. కేట్ ఏడుస్తూ తన తండ్రి జాంబీగా మారి తన పైన మళ్ళీ అటాక్ చేసే ముందే తను తన గన్ తో స్కాట్ ని షూట్ చేసి చంపిస్తుంది. ఇలా చివరికి కేట్ మాత్రం ఒంటరిగా ఏడుస్తూ మిగిలిపోతుంది. కొంచెం సేపట్లో మిలిటరీ వాళ్ళ హెలికాప్టర్ వచ్చి కేట్ ని రెస్క్యూ చేస్తారు. అండ్ ఫైనల్ గా సిటీ మొత్తం డిస్ట్రాయ్ అయినా ఆ వాల్ట్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా సేఫ్ గానే ఉంటుంది. వాండర్ అందులోనే కదా ఉన్నాడు. అతను కూడా దాన్ని ఓపెన్ చేసుకుని సేఫ్ గా బయటకు వస్తాడు. తన దగ్గర బ్యాగ్స్ నిండా డబ్బులు ఉన్నాయి. వాడు ఆ డబ్బులతో ఒక ప్రైవేట్ ప్లేన్ ని రెంట్ చేసుకుని మెక్సికో సిటీకి బయలుదేరతాడు. ఫైట్ లో మందు తాగుతూ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ తన ఒంట్లో ఏదో తేడా కొట్టి అతను బాత్రూమ్ మిర్రర్ లోకి వచ్చి చూస్తే తన చేతి మీద ఒక జాంబీ బైట్ మార్క్ కనిపిస్తుంది. అది చూసి అతను షాక్ అవుతాడు. అంతే, ఇంకా జాంబీ వైరస్ పూర్తిగా అంతం అవ్వలేదు అని ఇలాంటి ఒక ఎండింగ్ ని చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన క్యూరియాసిటీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకో మంచి మూవీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు టేక్ కేర్.